హాయ్ అండి. ఈరోజు హెల్దీ స్నాక్స్ చేసుకుంటున్నానండి. మకానా చూడండి, మకానా సీడ్స్ తీసుకున్నాను. చూడండి, ఒక బౌల్లోకి తీసుకున్నాను. వీటిని మనం ఇప్పుడు కళాయి పెట్టేసి అందులో ఒక స్పూన్ ఆయిల్ వేసేసుకొని, నెయ్యి కానీ ఆయిల్ కానీ వేసేసుకోవచ్చండి, మీ ఇష్టం. అందులో కొంచెం అంత ఉప్పు, కొంచెం అంత కారం వేసేసుకోండి. ఇప్పుడు ఈ రెండింటిని ఆయిల్లో మిక్స్ చేసేసి మకానాని వేసేసుకుందాం. ఇవి వేసేసుకొని లైట్గా లో ఫ్లేమ్లో పెట్టేసి చక్కగా వేయించుకోవాలండి. మన ఉప్పు కారం అనేది మొత్తం మకానాకి పట్టేలాగా కలిపేసుకోవాలి. చాలా హెల్దీ ఫుడ్ అండి ఇది. మన ఈవినింగ్ స్నాక్స్ లాగా పిల్లలకి పెట్టామంటే చాలా బాగుంటుంది. పెద్దవాళ్ళు కూడా తినొచ్చండి. చాలా హెల్దీ ఫుడ్. చూడండి, నాకైతే ఇంకొంచెం ఉప్పు కారం సరిపోనట్టుగా అనిపించింది. చాలా లో ఫ్లేమ్లో పెట్టేసుకొని స్టవ్ని నెమ్మదిగా వేయించుకోవాలి. మనం వాటిని ఇలా ఒత్తామంటే చక్కగా విరిగిపోతున్నట్టు అయిపోయాయంటే మనకి కరెక్ట్గా వేగిపోయినట్టు. చూడండి, ఇప్పుడు చూసేద్దాము. చూడండి, ఇలా నలిపితే అసలు నలగట్లేదు. ఇంకొంచెం మెత్తగానే ఉన్నాయి, అంటే మనకి ఇంకొంచెం వేగాలి. మరికొద్దిసేపు వేయించుకుందాం. ఇందులో ఇంకొంచెం ఉప్పు కారం పడుతుందండి, అందుకనే నేను ఇంకొంచెం ఉప్పు, కొంచెం కారం, కొంచెం అంతా ఆయిల్ వేస్తే ఆ ఉప్పు కారం అనేది వాటికి చక్కగా పడుతుంది. ఈరోజైతే ఈవినింగ్ స్నాక్స్కి నేను చక్కగా మకానా వేయించానండి. మంచి చాలా టేస్టీగా ఉంటుంది. చక్కగా ఉప్పుగా కారం కారంగా మనకి మొక్కజొన్న పేలాలు తింటాం కదండి మనం, సేమ్ అలాగే అనిపిస్తుంది. పాప్కార్న్ టైప్లోనే అనిపిస్తుంది ఇది కూడా. వీటిల్లో ఎన్నో పోషకాలు ఉన్నాయండి. డైట్ చేసే వాళ్ళు కూడా ఈ మకానా తీసుకుంటే చాలా మంచిది. చూడండి, ఇప్పుడు మొత్తం చక్కగా వేగిపోయాయి. ఇప్పుడు మనం ఒత్తేసి చూద్దాము ఎలా వేగాయో. చూడండి, ఇప్పుడు చక్కగా క్రిస్పీగా అయిపోయాయి. ఇలా అవ్వాలండి. ఇలా అయిన వెంటనే
మనం స్టవ్ కట్టేసుకోవచ్చు. చూడండి ఇప్పుడు చక్కగా కరకరలాడుతూ ఉంటాయి మనం తింటున్నా కూడా. ఇప్పుడు మనం స్టవ్ కట్టేసుకుందాం. చాలా సిమ్లో పెట్టి వేయించుకున్నాం కాబట్టి అలా వేయించేసుకున్నాం. చాలా లో ఫ్లేమ్లో పెట్టేసి వీటిని వేయించానండి. ఇప్పుడు మనకి మకానా రెడీ అయిపోయాయి. వీటిని ఒక బౌల్లోకి తీసేసుకుందాం. చూడండి ఎంతో హెల్తీగా ఎంతో టేస్టీగా ఉండే మకానా మనకి రెడీ అయిపోయాయి. మీరు కూడా ఇలాంటి హెల్తీ స్నాక్స్ రెడీ చేసుకొని ఎంజాయ్ చేయండి ఫ్రెండ్స్. మీరు కొత్తగా నా ఛానల్ చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇలా ఈజీ ప్రాసెస్లో స్నాక్స్ తయారు చేసుకొని టేస్టీగా ఎంజాయ్ చేయండి.